హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పుదీనా రైస్ తయారీ విధానాన్ని చూపించబోతున్నానండి. మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా యమ్మీగా 10 నిమిషాల్లో ఈ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నానండి. పుదీనా రైస్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది కదండి. బట్ ఈ తయారీ విధానం అనేది నేను ఇన్స్టెంట్గా చూపించబోతున్నానండి. అంటే 10 నిమిషాల్లో మనం ఈ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. మనకి మార్నింగ్ పిల్లలకి బాక్సెస్ కూడా చాలా సింపుల్గా ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారండి. సో తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? మరి తయారీ విధానంలో ముందుగా మనం పుదీనాని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉంచిన పుదీనా ఆకుల్ని మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా, అందుకని కొంచెం స్పైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 యాడ్ చేశాను. అండ్ 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా యాడ్ చేశానండి. ఈ విధంగా ఒక ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలి మనం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచి ఒక 4 స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మనం కావాలంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నెయ్యి యాడ్ చేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ పిల్లలకు కూడా చాలా హెల్తీ కదండి నెయ్యి వేస్ట్ చేయటం వల్ల, అందుకని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అండ్ 2 మిరియాలు, దాచిన చెక్కని కూడా యాడ్ చేశాను. అండ్ కొంచెం జీడిపప్పుల్ని యాడ్ చేశాను. అది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయవచ్చు. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని మనం ఈ నేతిలో బాగా వేయించుకోవాలండి. అంటే పచ్చివాసన పోయి మనకి ఆయిల్ రిలీజ్ అవ్వాలి, ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా రిలీజ్ అయ్యేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఇందాకలే యాడ్ చేసాం కదండి, సరిపోతే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా పౌడర్ని కొంచెం అండి, అంటే ఒక చిటికెడు అనుకోండి, చిటికెడు యాడ్ చేశాను అంతే. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న రైస్ని ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకోవటమేనండి, అంతే. ఉడికించి పెట్టుకున్న రైస్ని మనం అంటే బాగా మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఉండే రైస్ని యాడ్ చేసుకోండి, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. సో అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవటమేనండి. ఇలా బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచినట్టయితే మనకి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే పుదీనా రైస్ అనేది మనకి తయారైపోతుందండి. మనకి చాలా సందర్భాల్లో రైస్ అనేది మిగులుతుంది కదండి. మనకి రైస్ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా మనం పుదీనా రైస్ అనేది తయారు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదండి, చాలా బాగుంటుంది తినడానికి. సో తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి ఈ పుదీనా రైస్ అనేది తయారు చేయండి. ఇన్స్టెంట్ పుదీనా రైస్ అన్నమాట ఇది. జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి, మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదు. ఇక్కడ తినడానికైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మనం స్టవ్ మీద ఉంచినట్టయితే మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. అంత గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి టేస్ట్ కూడా. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బాక్స్లో కానీ ఇది పెట్టినట్టయితే మధ్యాహ్నం లంచ్కి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో ఎమ్మీగా ఉండే పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ పుదీనా రైస్ తయారీ విధానం మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ మనకి రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.